హల్లెలూయా. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము క్రైస్తవ, ఇది నీ సాక్ష్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. నాతోటి విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు. 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని చల్లగా చూసినందుకు, ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి మహిమ ప్రభావాలు చెల్లును గాక. ఆమెన్. హల్లెలూయా. 2024 సంవత్సరంలో నాకు ప్రత్యేకమైన సంవత్సరం. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడిన సంవత్సరం అది. రెండవది ఏంటంటే సువార్తకు నిలబెట్టుకున్న గొప్ప సంవత్సరం అది. హల్లెలూయా. ఎందుకు అని అంటే గతంలో నేను ఒకసారి నాకు నేనుగా దేవుని పని చేద్దామని నాకు నేనుగా అనుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే నాకు నేనే అనుకున్నాను కాబట్టి ఎవరు వినలేదు, దీనికి సాక్ష్యం లేదు, దీనికి బలం లేదు కాబట్టి నాకు నేనే సమాధానం చెప్పుకొని అది తూచి అయిపోయింది. అది వ్యర్థమైపోయింది. దేవుని సన్నిధికి చేరలేదు, నాకు చేరలేదు, అంత ప్రభావం చూపించలేదు. అది మొదటిసారి, అదొక ఫెయిల్యూర్. రెండోసారి సంఘంలో సాక్ష్యం చెప్పాను, నేను దేవుని పని చేస్తానని. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఎందుకనంటే కొన్ని బలహీనతలు కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఆ దేవుని వాక్యం మీద అంతా నాకు పట్టుదల లేకపోయి ఉండొచ్చు, అంత ఆసక్తి లేకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో 2024 సంవత్సరంలో ప్రత్యక్షంగా నాతో మాట్లాడాడు. అప్పుడు నేను నిర్ణయించుకున్నా, ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరంలో నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. గడిచిన దినాల్లో మనకు నచ్చిన విధంగా ఉన్నాం. ఇక్కడి నుంచి దేవునికి నచ్చిన విధంగా ఉండాలని ఒక తీర్మానం చేసుకున్న సంవత్సరం. అట్టి విధంగానే నన్ను దేవుడు బలంగా వాడుకున్న సంవత్సరం. ఎప్పుడు నేను ఏదన్నా ఒక చిన్న అనుకున్నా కూడా అది అంత తొందరగా మర్చిపోయేవాడిని. కానీ 2024 సంవత్సరం చాలా, ఒక సంవత్సరం అంతా ఒక మాట మీద ఉండి దేవుని పని చేసినందుకు, అట్లాంటి ధన్యత ఇచ్చినందుకు నాకు దేవునికి మహిమ ప్రభావాలు చెల్లును గాక. ఆమెన్. హల్లెలూయా. ఇంకోటి, ఎప్పుడైతే నేను దేవుని పని చేయడం మొదలుపెట్టానో నాకు ఎన్నో మేలు చేస్తా ఉన్నాడు. నాకు ఇచ్చిన గొప్ప పని ఏంటంటే సువార్త ప్రకటించడం. అదే నాకు గొప్ప భాగ్యం, అదే నాకు ఇచ్చిన ధన్యత. సువార్తల్లోనే సాగిపోవాలని నాకు ఆశ ఉంది. ఈ ఆశ ఫలించాలని నా కుటుంబ సభ్యులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ 2020 సంవత్సరం నాకు ఒక ధన్యత సంవత్సరం. 2025 కూడా అలాగే కొనసాగాలని మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘానికి అందరికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి పండగ రాకముందే పొలం నాటేసుకోవాలని చాలా తొందరపడ్డాం. కానీ ఆ తొందరలో కూడా దేవుడు మా ఆశలు తీర్చిండు. కానీ నారైతే గూడాన కొన్నాడు లాజరు. ఆ నారు పీకడానికి పోయినప్పుడు నేను చూడంగానే అనగా ఈ నారు సరిపోదు, ఎకరానికి వస్తుంది, నారు ఎందుకు కొన్నామని నేను అన్నప్పుడు ఏం కాదు కానీ పీక్కపోదాంలే అని పీకినాం. పీకి చేనుకాడికి వచ్చినాక మరి ఫస్ట్ మేస్త్రిని అడిగితే పొలం వేయాలన్నా అంటే, కానీ నేను అడగాలని అనుకోలేదు. వారం రోజులు వెనకపోయి ఏమని అడగాలి, నేను ఏమంటాడో చాలా భయంతో మరి ఎట్లన్నా కానీ అడుగుతాను. మళ్ళీ నేను దేవుని జ్ఞాపకం చేసుకొని, దేవా ఏ చిత్తమైనా నువ్వే జరిగించినావు కదా తండ్రి, నువ్వే ముందుగా ఉండి జరిగించాలా నేను అని నా మనసులో అనుకొని నేను అడిగిన. నా పొలం నాటేయాలన్నా, పండగ దగ్గరికి వస్తుంది మరి ఇటు సంగతి అని అంటే, ఎందుకు బుజ్జి నువ్వు ఇప్పుడే వచ్చి పొలం నాటేయాలంటావు అని అన్నాడు. అంటే కాదన్నా, మరి ఊళ్ళో కార్యక్రమం ఉంది కదా, ఆ రోజు జనాలు ఎవరు రారు కదా, మరి ఆ రోజు ఉన్న వరకు మా పొలం నాటేయన్న అంటే, సరే బుజ్జి అన్నాడు ఒక్క మాటతోటి. దేవుడు అయితే ఎంతగానో మేలు చేసిండు. మా నారు బీక్కి వచ్చినాక నారైతే సరిపోక జనం అయితే శాలకు వచ్చి ఈ నారు జాలదని రేపు మళ్ళీ మేము రాము ఈ నాటు వేయడానికి, నువ్వు ఈ నారు తెచ్చుకుంటేనే మేము వస్తాను చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. చాలా ఇబ్బంది పెడుతుంటే నేను చాలా టెన్షన్ బాధపడ్డా. దేవా నువ్వే చూసుకోవాలయ్యా, నారు దొరకడానికి సాయం చేయి తండ్రి నా మనసులో నేను అనుకుంటా. నాటేస్తుంటే పక్కన ఒక అక్కు అన్నదిగా, ఎందుకు చేయాలి అంత బాధపడుతుంది, నీకేం కాదు, నీకు ఏమన్నా నారు దొరుకుతుంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చేయాలని ఆమె కూడా ధైర్యం చెప్పింది నాకు. చెప్పినప్పుడు సరే దేవుని చిత్తం ఏమయ్యిందోలే అని అదైతే అరెకరానికి వచ్చింది. అరెకరం వేసిన తర్వాత నారు లేదు. మరి అన్నానికి పోయే స్థలకి లాజర్ అయితే నారు ఎక్కడ దొరికినా కానీ మేము పీకిన నారే మూటలు తెచ్చిండు. లాస్ట్కి వచ్చి అంటున్నా నారు బెట్రి నారు మరింత ఉంది, నారు బెట్రి అంటుంటే జనం అన్నారు కదా, ఎంత సంతోషంగా నీకు నారు దొరికింది సీను, మరి నువ్వు నారు బీకకున్నా కానీ నారు దొరికిందని జనం అందరు సంతోషంతో నాటేశారు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఈ సంవత్సరంలో మాకు దొరికిన పని
దొరికిన గొప్ప పనినిచ్చిండు దేవుడు మాకైతే. ఇంటికాడ ఉండకుండా మరి లాజరుకు నాకు పని తీరకుండా తీరని పని దేవుడు ఇచ్చిండు. మరి ఆ పనిలో కూడా మమ్మల్ని స్థిరపరిచిండు దేవుడు. మరి డబ్బులు అయితే పడ్డాయి కానీ సంతకం పెట్టడానికి అయితే ఆమె రావట్లేదు. సార్ అయితే ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పుడు మరి డేట్ పెట్టింది, శుక్రవారం నాడు వస్తాను డేట్ పెట్టినప్పుడు మరి సార్ అన్నాడు కదా, నేను నాటుకు పోవాలి, తెల్లారితే నాటుకు పోవాలంటే సార్ అన్నాడుగా, మరి ఇద్దరు రారమ్మా మీరు, మరి ఆమె వస్తుంది సంతకం పెట్టడానికి, ఇద్దరు మీరు రారన్నప్పుడు నేను లాజర్ పోయినాక 11 అట్టు వచ్చింది, సంతకం పెట్టింది. మరి సారు నిమ్మలం కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా ఆమె అయితే ఏమైనా మేము ఎంత అడుగుతుందో మరి ఎన్ని అడుగుద్దు అని మేమైతే చాలా బాధపడ్డాం. కానీ అటువంటి అయితే ఏం అడగలేదు. చప్పుడు గంట వచ్చి సంతకం పెట్టి బడంతా తిరిగి చూసి అమ్మ మీరు పని మంచిగానే చేసిరని సార్ కూడా చూపించిండు. మరి ఆమె కూడా మాతో మాట్లాడి మంచిగానే చేసిరు కదా పని అని చెప్పిపోయింది. దేవుడు అయితే ఎంతగా గొప్పగా దీవించిండు ఈ సంవత్సరంలో. అసలు మేము యాన్నో కూర్చొని యాన్నో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని ఉండేవారికి మాకు తీరని పని చెప్పిండు. దేవుడు అయితే ఎంతగానో దీవించిండు, ఆశీర్వదించిండు. మేము చేసిన పనులన్నీ సఫలపరుస్తుండు దేవుడు. ఈ మేలు చేసిన దేవునికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. సిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మకు వందనాలు, సంఘానికి అందరికీ వందనాలు. గడిచిన కాలం అంతలో దేవుడు అయితే మరి ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిండు. గంగోత్రికి అది ఒక వాగ్దానం ఇచ్చిండు దేవుడు అయితే. మరి అప్పుడు ఇచ్చినప్పుడైతే మరి ఆ వాగ్దానం పోయిన సంవత్సరం వల్ల నేను కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అయితే మరి ఎన్నోసార్లు ఎన్నో దర్శనాలు వచ్చినప్పుడు నాకు వచ్చిన దర్శనాలన్నిటినీ నేను అన్నయ్యకి చెప్పినప్పుడు అక్క నీ బాధలన్నీ తొలగిపోతాయి అక్క, అలాంటి దర్శనాలు వస్తున్నాయి నేను అన్నయ్య ఎన్నోసార్లు చెప్పాను. కానీ నేను వేరే దాని గురించి ఆలోచించిన కానీ దేవుడైతే మరి గొప్ప కార్యం చేసి నా బిడ్డని భర్త కాడికి పోతానికి సహాయం చేసిన. గడిచిన కాలం అంతా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తీసినప్పుడు దేవుడు వాగ్దానాన్ని సంవత్సరం వల్ల నెరవేర్చిండు. ఈ సంవత్సరం వల్ల కూడా నేను 31వ తారీఖు రోజు రాలేదు. ఆ రోజు అంతా నాకు ఎంతో బాధగా ఉంది. నేను నైట్ అయితే మంచంలో పండుకొని కూడా దేవా నీకే స్తోత్రంలయ్యా అని అనుకున్నప్పుడు నాకు ఎంతో బాధ అయింది. నేను అసలు ప్రార్థన పోలేదు, మందిరానికి పోలేదని ఏడ్చి మంచం వల్లనే ఉండి ఎంతో బాధపడి ఏడ్చినప్పుడు అయితే మరి దేవుడు అయితే మరి ఎంతో తోడుకున్నాడు. అయ్యా మరి ఏ స్థితిలోనైనా నిన్ను స్తుతించాలయ్యా అని నేనైతే తెల్లారి కొత్త సంవత్సరం అయితే చూస్తాను అనుకోలేదు. కానీ దేవుడైతే మరి గొప్ప కృపనిచ్చి నన్ను బ్రతికించి ఆయన సజీవ లెక్కలో ఉంచాడు. నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడైతే మరి నన్ను ఎంతగానో కాచి కాపాడు. ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఇచ్చిన పనిని బట్టి నా గొప్ప అయితే అస్సలే కాదు, నేను ఎంతో చేతగా అన్నప్పటికీ దేవుడైతే నా స్థితిని నా గతిని ఎరిగి గొప్ప పనినిచ్చిన దేవునికైతే ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికే మహిమ ఘనతలు ప్రభావాలు చెల్లును గాక. హల్లెలూయా. పాస్టర్ గారికి అందరికి వందనాలు. నాకైతే మొన్న అయితే కాళ్ళ నొప్పులు లేచినాయి, కోసపడ్డ బయట కూర్చొని ఏడ్చిన. దేవుడైతే నాకు ఎన్నో మేలు చేసిండు. నా కష్టాలల్లా పనిలో నాట్లల్లా తోడుగా ఉండు నా దేవుడు. కార్లు గుంజుకపోతున్నాయి, నేను నాటుకు పోనని పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటే దేవుడైతే నన్ను కాళ్ళని స్వతపరిచిండు, లేవనెత్తిండు. నాట్లల్లా పనికి మంచిగా పోయి మంచిగా వచ్చిన నా భర్తని గిట్ట మార్చాలే, మంచిగా మారుస్తుండు దేవుడైతే. నా బిడ్డని గిట్ట మారుస్తుండు. నా బిడ్డ గిట్ట అమ్మ ప్రార్థన పోవే మంచిగా ఉంటుంది అని నా బిడ్డ గిట్ట చెప్పింది. దేవునికి ఏమిచ్చి నేను రుణం అయితే తీర్చుకోలేను. నేను ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాను, నేనైతే పెట్టిస్తాడో పెట్టియాడని నా భర్తని ఊరికే బతిలాడిన. దేవుడైతే ప్రార్థన పెట్టించుకున్నా మంచిగా జరిగింది. దేవుడైతే ఎన్నో మేలు చేస్తుండే, ఏమిచ్చి రుణం తీర్చలేను. హల్లెలూయా. మంచి సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు ఎంతగానో బలపరుస్తున్నాడు. దేవుడు ఎక్కడ అవకాశం ఇచ్చినా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందుగా ఉండాలి. దేవుని గురించి మనం సాక్షులం. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ, ఒకళ్ళ దగ్గర నిలబెట్టినా సాక్ష్యం ఇవ్వాలి, 100 మంది అయినా సాక్ష్యం ఇవ్వాలి. మన ఊరిలో, మన పని దగ్గర, పొలం దగ్గర, ప్రతి స్థలములో దేవునికి మనం ఒక సాక్షిగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఆత్మలో ఎదుగుతూ ఈ లోకంలో కూడా సుఖంగా సౌఖ్యంగా మనం బ్రతకాలని
దేవుని యొక్క వాక్యం మనకి నేర్పుతా ఉంది, బోధిస్తూ ఉంది. హల్లెలూయా. చక్కని సాక్షి. దేవుడు కొంతమందిని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు, కొంతమంది బాధల్లో మరి ఆర్థికంగా కూడా అన్ని విషయాల్లో బిడ్డలను దీవిస్తున్నాడు. అందుని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి అందరూ శ్రద్ధగా భక్తిగా దేవుని మాటలు మనం విందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాలు ఒకసారి చదువుకుందాం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినాడు. నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుడుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి అలానే ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో బిడ్డలు చెప్పిన సాక్ష్యాలను బట్టి, చేసిన ఆరాధనలను బట్టి నిన్ను గణపరుస్తున్నావు. నీ కృపే అయ్యా, నీవే మా సమస్తము, నీవే మా అయ్యా రక్షణకు ఆధారము, నీవే మా నీతికి ఆధారము, నీవే మాకున్న సమస్తము నీవిచ్చినవే ప్రభా. అందుకే నీకే అర్పిస్తూ నిన్ను స్తుతిస్తున్నాం. మరి ఇప్పుడు వాక్య భాగాల్లోకి వెళ్ళుచుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి దేవుని పిల్లలు, ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాలేబు ద్వారా. కాలేబు ఒక మంచి నమ్మకస్తుడు. కాలేబు ఎవరో మీకు తెలియాలంటే మోషే చరిత్రలోనికి మనం వెళ్ళాలి, నిర్గమాకాండంలోనికి వెళ్ళాలి. ఈ నిర్గమాకాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు అనేది చెర. అక్కడ 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు ఇశ్రాయేలీలు. కష్టాల్లో కన్నీళ్ళలో నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెడితే దేవుడు మోషేను పంపించి ఫరోని అణిచివేసి ఫరో సైన్యము చేతులను విడిపించి దేవుడు చెప్పాడు, మీకు కానాను దేశాన్ని ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం అది అన్నాడు. ఏ దేశము? పాలు తేనెలు ప్రవహిస్తాయి, అటువంటి శ్రేష్టమైన రమ్యమైన దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. ఆ మాట విని ఇశ్రాయేలీలు 20 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది చెప్పాలి? ఎంతమంది అమ్మా? 20 లక్షల మంది. దేవుడు ఆశీర్వదిస్తాడని చెబితే ఆయన నమ్మి వచ్చారు. దేవుడేం తక్కువ చేయలా. వాళ్ళు వెళ్తున్న మార్గాల్లో అనేకమైన శ్రమలు వచ్చాయి. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. సముద్రాన్ని చీల్చి వాళ్ళని తరుముతున్న ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. సముద్రం దాటారు. ఆకలి అవుతుందన్నారు, మన్నాను గురిపిచ్చాడు. దప్పిక అవుతుందన్నాడు, బండను చీల్చి బండలో నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. అమాలేకి రాజులు యుద్ధానికి వచ్చారు. ఎక్కడికి మీరు వెళ్తారని కత్తి పట్టుకొని వస్తే మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అమాలేకులు అందరూ తుడిచిపెట్టబడ్డారు. ఇంకా ముందుకెళ్ళారు. అమోరీలు రాజు అనే సీహోను ఓగులు దండెత్తి వచ్చారు. వాళ్ళందరినీ మట్టి కరిపించారు ఇశ్రాయేలు యొక్క సైన్యం. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. ఆ మాంసం కావాలనిపిస్తే పూరేడు పిట్టలను కురిపించాడు. మాంసంతో కడుపు నింపుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఏ కొదువు లేకుండా, కొరత లేకుండా పగలు మేఘస్తంభముగా ఉన్నాడు. ఎండ తగలకుండా మేఘము చేత ఆవరించి వాళ్ళని నడిపించేవాడు. రాత్రిపూట చీకటి కలగకుండా అగ్ని స్తంభాన్ని దేవుడు పుట్టించాడు. ఆ అగ్ని స్తంభంలో, మేఘస్తంభంలో వాళ్ళు నడిచారు. వాళ్ళ పాదాల చెప్పులు అరిగిపోలేదు. దేవుని వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు. 40 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళు వాయకుండా దేవుడు నడిపించాడు. ఇక చివరి చరమాంకంలోకి వచ్చారు. అదిగదిగో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి అక్కడే ఉంది. ఇదిగో ఇక యోర్దాను నది దాటితే అవతల వాగ్దాన దేశం. అంతకంటే ముందు మోషే ఏం చేశారంటే, దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, మనం వెళ్తున్నాం, దాన్ని స్వాధీనపరచుకోవాలంటే అసలు అదేంటో ఎట్లా ఉంటుందో మనం తెలుసుకోవాలి. 12 మంది రండి నేను నియమిస్తానని 12 మంది పెద్దలను పెట్టాడు. ఎంతమంది అండి? 12 మంది. ఈ పెద్దలను పిలిచి మీరు వెళ్ళి దేవుడు చెప్పిన దేశం ఎట్లాంటిదో చూసి రప్పమని చెప్పాడు. ఈ 12 మంది వెళ్ళారు. వెళ్ళి వస్తూ ఒక్క ద్రాక్షాగల్ని 2 పట్టుకొని వచ్చారు. దేవుడు ఇచ్చేటువంటి ఆ రమ్యమైన దేశంలో ఆ అంజూర పండ్లు, దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే శ్రేష్టమైన వాటిని, ఫలాలు, పండ్లు, ధాన్యమ పండ్లు, వాటన్నిటిని కోసుకొని వాటన్నిటిని మూట కట్టుకొని తీసుకొని వచ్చారు. వస్తూ నిజంగా దేవుడు ఇస్తానని చెప్పిన దేశం చాలా మంచి దేశం, చాలా శ్రేష్టమైంది. పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి. అక్కడ ఆకాశ వర్ష జలాన్ని త్రాగుతుంది. కొండలు, లోయలు కలిగిన దేశం అది. చాలా రమ్యమైన దేశం దేవుడు ఇస్తా అన్నాడు.
హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి, దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా ది బెస్ట్ ఇస్తాడు. ఏమిస్తాడని? మంచిది ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. హల్లెలూయా. ఇల్లు ఇచ్చినా, పొలం ఇచ్చినా దేవుని బిడ్డలారా, లేకపోతే బోర్ వేసినా, బావి వేసినా దేవుని బిడ్డలారా మంచిది ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు, విలువైనది ఇస్తాడు. సంతానాన్ని ఇచ్చినా మంచి వారిని, చక్కని వారిని దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చేది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది, ఉన్నతంగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడిచ్చిన వాటన్నిటిని బట్టి ఎప్పుడు స్తుతించాలి. ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక వ్యాపారం ఇచ్చినా, ఒక పని ఇచ్చినా అది శ్రేష్టమైంది. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి. లేకపోతే నీకు ఒక భార్యని ఇచ్చాడా, చక్కని భార్యనే ఇస్తాడు. ఒక భర్తని ఇచ్చాడా, శ్రేష్టమైంది. నీకు ఇచ్చింది అది శ్రేష్టమైంది, ఇంకా అంతకంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది నీకు తగినది, నీకు అది నీకు సరిపడది. హల్లెలూయా. మా అక్క ఉండేది, మా అక్క ఎప్పుడు వాళ్ళ అల్లుడిని తిడతా ఉంటుంది. వాళ్ళు అసలు ఏదైనా పిహెచ్డి చేయడా, ఇది చేయడు, ఇది చేయడు, ఏ చెప్పినా చేయడు అని తిడతా ఉండేది. తిడతా ఒక రోజు అంద కదా, మళ్ళీ ఒక రోజు వాళ్ళ కూతురిని తిడుతుంది. తిట్టి వాళ్ళ కూతురిని తిట్టి చివరికి అంటది, ఆ పనికిరాని దానికి ఆ అల్లుడే సరిపడ్డవాడు, అందుకే దేవుడు ఇచ్చాడా, ఇంకొకళ్ళు అయితే దీన్ని తరిమేసేవాళ్ళేనేమో అని అన్న ఆమె. అవునోడితో ఆమె అంది. హల్లెలూయా. అంటే చివరికి ఆమె ఒప్పుకుంది ఏంటంటే, అవును ఎన్నో మాట్లాడేది వాళ్ళ కూతురు కూడా. ఆ చింపాంజీ లాగా ఉంటుంది, ఒక్క తెలియదు, ఇల్లు శుభ్రం చేసుకోవడం తెలియదు, ఆ పని చేసుకోవడం తెలియదు, ఈ చేయదు అని తిట్టి చివరికి సరిపడ్డావాడయ్యా, అందుకే ఇచ్చాడయ్యా దేవుడు అంది. హల్లెలూయా. అంటే దేవుడికి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో. ఆయన అందరికంటే శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని పిల్లరా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆ కానాను దేశాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ వాగ్దాన దేశం. వాటిని బట్టి సంతోషించాలి. దేవుడు మనకి ఏది ఇచ్చినా స్తుతించాలి. ఒకవేళ అది కష్టమైనది ఇచ్చినా, ప్రతికూలమైనది ఇచ్చినా ప్రభువుని స్తుతించినప్పుడు దేవుని బిడ్డలు ప్రతికూలమైనవి కూడా అనుకూలంగా మార్చబడతాయి. అవి కష్టమైనవి కూడా సంతోషకారణంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నిజం. అవి ఇబ్బందికరమైనవి మీకు దీవెనగా మార్చాలి. స్తుతించండి. మీకు ఏది ఇచ్చినా దేవుడు స్తుతించండి, అది శ్రేష్టమైందే. దాని విలువ మీకు తెలియకపోవచ్చు, కానీ దాని వెనకాల దేవుని మహత్తరమైన ప్రణాళిక, అద్భుతమైన ప్రణాళికలు ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఆ దేశాన్ని ఇస్తాను చెబితే చెప్పి చివరికి వీళ్ళు అన్నారు, 10 మంది వచ్చి, అయ్యా అంతా బాగానే ఉంది కానీ అది మనం గెలవలేము, అక్కడ ప్రజలు అనాకీయులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా, పురుగుల్లాగా ఉన్నాం, మనల్ని నలిచేస్తారు, కాలి కింద తొక్కేస్తారు, మనం గెలవలేం, ఇంతవరకంటే వచ్చాము కానీ ఇక మన వల్ల కాదు. ఒకవేళ అక్కడికి వెళ్ళామంటే మనం చచ్చిపోతాం, మన పిల్లలు చెరగొనిపోతారు, చివరికి మనమందరం కూడా ఇక్కడ అరణ్యంలో నెలరాలిపోతాం అని చెప్పి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. వీళ్ళు చెప్పిన మాటలిని పాళెంలో ఉన్న 20 లక్షల మంది, వామో అయితే మేము బామమ్మా, ఆ మంచి దేశం మాకొద్దు, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చస్తాం అంటున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న 2 యెహోషువ కాలేబు నిలబడి, ఎందుకు అంత మీరు తొందరపడుతున్నారు? ఎర్ర సముద్రం ఎట్లా దాటొచ్చారు? ఫరో చేతులోంచి ఎవరు ఇడిపించారు? అమాలేకీయుల మీద ఎవరు జయమిచ్చారు? మన్నానిచ్చి మీకు పోషించింది ఎవరు? మీ శక్తి, మీ బలం, మీ జ్ఞానమా? దేవుడే కదా ఇవన్నీ చేసింది. అది కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మన యందు ఆనందిస్తే ఆ మంచి దేశాన్ని మనకిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటే దాన్ని మనం స్వాధీనపరచుకుంటాం. వాళ్ళు రాక్షసులే కావచ్చు, వాళ్ళు పెద్ద గొప్ప బలవంతులే కావచ్చు, ఆయన మన పక్షాన ఉన్నవాడు వాళ్ళకంటే బలవంతుడు అని చెప్పి చెబుతుంటే వీళ్ళు ఎవ్వరు మాటేనలా. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు నమ్మలేదు కాబట్టి, మీ నోటితో మీరు చెప్పారు కదా ఇక్కడే చేస్తాం, మా పిల్లలు చెరగొనిపోతారని, మీరు చచ్చిపోయేదాకా ఆ దేశానికి నేను తీసుకుపోను, ఇక్కడే ఉండండి అని వాళ్ళని ఇక్కడే ఉండబెట్టి, మీరు చెరగొనిపోతారని చెప్పారే, మీ పిల్లలకు ఆ దేశాన్ని నేను స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు దేవుని గురించి ఏది అంటారో అది పట్టుకుంటాడు ఆయన వెంటనే. అందుకే దేవుని విషయంలో తొందరపడి ఒక్క మాట మీరు జారేరా, మీ నోటి మాటే మీకు తీర్పైద్ది. దేవుని బిడ్డలారా, అందుకే జాగ్రత్త పడి మాట్లాడండి దేవుని విషయాల్లో. అంతే అక్కడ వాళ్ళు అక్కడ పడేసాడండి. 40 సంవత్సరాలు అక్కడే ఉండి దేవుని బిడ్డలు చివరికి ఆ 40 సంవత్సరాల్లో అప్పుడున్న పెద్దోళ్ళు, ముందున్న నాయకులు అందరూ చచ్చిపోయారు. అందరూ అప్పుడు తరం అంతా గతి, ఒక తరం అంతా అయిపోయింది. ఆ తరం అంతా అయిపోయిన తర్వాత మరలా క్రొత్త తరం వచ్చింది. మోషే కూడా చనిపోయాడు. చివరికి మోషే కూడా చనిపోయాడు. పాపం మోషేను కూడా విసిగిస్తే చివరికి మోషే కూడా ఒక సందర్భంలో దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. అందువల్ల చివరికి మోషే చనిపోయాడు. అప్పుడున్న ప్రజలను చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. మోషేకి నమ్మకంగా పరిచారకుడైన యెహోషువని దేవుడు నాయకుడిగా నిలబెట్టాడు. తర్వాత యెహోషువ మరలా
మరలా ఇంకొకసారి వేగుల వారిని పంపించాడు. తర్వాత పంపించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆ వాగ్దాన దేశాన్ని ఇశ్రాయేలు గెలిచారు, స్వాధీనపరుచుకున్నారు. నాటని తోటలు, కట్టని ఇండ్లు, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి అయిన ఆనందకరమైన దేశం. దాని గురించి రాయబడింది, అది ఆనందకరమైన దేశం అని. ఆ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకొని సంతోషభరితులయ్యారు. యెహోషువ పంచిపెట్టాడు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, అంటే 12 మంది, యాకోబు సంతానం 12 మంది పిల్లలు ఇశ్రాయేలీలు. వాళ్ళ గోత్రాల చొప్పున, కుటుంబాల చొప్పున దేశానికి చీట్లు వేసి, ఈ భాగం మీకు, ఈ ప్రాంతం మీకు, ఈ నీటి మడుగులు మీకు, ఈ చెరువులు మీకు, ఈ కాలువలు మీకు, ఈ పొలాలు మీకు, ఇండ్లు మీకు అని పంచి పెట్టి పోరాడి యుద్ధం చేసి గెలిచి వాళ్ళ వశపరిచాడు యెహోషువ నాయకత్వంలో అపజయమే లేదు. అతని జీవితకాలం అంతా పోరాటాలే, అయినా అపజయం లేదు. ఒక్క హాయి పట్టణమే తప్ప. అక్కడ కూడా ఆకాను శపితమైన దాన్ని చేపట్టి ఓడిపోయారు, కానీ సరి చేసుకొని ఓడిపోయిన చోట కూడా మరలా గెలిచాడు యెహోషువ. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త చెప్తున్నాయి వినండి. ఆ రోజు ఇద్దరు నిలబడి చెప్పిన వారిలో ఆ ఇద్దరు ఎవరంటే, ఒకళ్ళు కాలేబు, ఇంకొకళ్ళు యెహోషువ. అది అందుకని ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఇద్దరు అన్నారు కదా, కాదు దేవుడు మనకి ఇస్తాడని. ఆ ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబు. వారిద్దరు మాత్రమే బ్రతికున్నారు ఇప్పటిదాకా. మిగతా వాళ్ళందరూ నశించిపోయారు, మిగతా వాళ్ళందరూ కృషించిపోయారు, మృగములు కుళ్ళిపోయినట్లు కుళ్ళిపోయారు అందరూ కూడా. కానీ ఆ ఇద్దరు మాత్రం మిగిలారు. ఇప్పుడు ఈ కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోషువని గొప్ప స్థితికి దేవుడు ఇద్దరిని ఘనంగా చేశాడు. దేవుడు యెహోషువని నాయకుని చేశాడు, కాలేబునేమో గొప్ప విశ్వాస యుద్ధ వీరుడిగా చేశాడు. ఇప్పుడు ఈ కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చి చెబుతాడు, అందరికీ పంచి పెట్టావయ్యా, బాగానే ఉంది. ఈ 45 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడు. ఎన్ని సంవత్సరాలు? ఎంతోమంది రాలిపోతున్నా దేవుడు నన్ను తప్పించాడు, క్షేమాన్ని ఇచ్చాడు. నేటి వరకు ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు, దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. నిజంగా మనం ఈ రోజు వరకు ఉన్నామంటే అది దేవుని కృప. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో పొద్దున కూడా నాకు కరెంటు కొట్టింది, బాగా కొట్టింది, ఎందుకు వస్తుందో తెలియట్లా మా ఇంట్లో. దేవుని వీళ్ళ కరెంటు కొట్టింది, పోతా ఉంటే పొద్దున ఆటో వాడు ఎదురొచ్చేట, సడన్గా వచ్చాడు ఆటో వాడు, తప్పిపోయింది. వస్తా ఉంటే 2 బర్రెలు పొడుచుకుంటే సడన్గా మీదకి వచ్చినాయి, తప్పిపోయింది. హల్లెలూయా. ఇలా మన జీవితం లెక్కేసుకుంటే ఎన్ని ఉంటాయో. ఆయన కాపాడితేనే తప్ప మనం బ్రతకలేమండి. ఎంతోమందిని చూస్తాం చిన్న వాటికే విగత జీవులు అయిపోయేటువంటి వాళ్ళు. కానీ దేవుని కృప మన మీద ఉన్నప్పుడు, సంకల్పం ఉన్నప్పుడు ఆయన మన సజీవులుగా ఇరుకులన్నిట్లో, ఆపదలన్నిట్లో తప్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నన్ను కాపాడాడయ్యా అని చెప్పి ఇంకొక మాట చెబుతున్నాడు. ఇదిగో నాకు ఇప్పుడు 85 ఏండ్లు, నాతో పాటు వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, 85 ఏండ్లు అని చెప్పి, మోషే నన్ను పంపినాడు, నాకెంత బలమో, నేటి వరకు అంత బలము. యుద్ధము చేయటానికి కానీ, వచ్చుచూ పోచుటకు కానీ ఎప్పటి అంత బలం ఉన్నది. హల్లెలూయా. ఈ మాట చాలా ప్రాముఖ్యం, వినండి. మోషే పంపినాడు ఎంత బలం ఉందో కానాను దేశాన్ని వేగు చూడటానికి. ఇప్పటికి 45 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా అంతే బలం ఉంది. మోషే పంపినప్పుడు 40, ఇప్పుడు 85, ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. నా బలం తగ్గిపోలేదు. యుద్ధం చేయాలన్నా, పోరాడాలన్నా, నడవాలన్నా, కదలాలన్నా అంతే బలం ఉంది, నా బలం తగ్గిపోలేదు అని చెప్పాడు. హల్లెలూయా. నిన్న నాది మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, రాజమ్మ ఉందా? ఇక్కడ ఉన్నావుగా. అయ్యా తొంగపాడులోనయ్యా, నా తట్టలు అమ్ముతానయ్యా, పోతానయ్యా, పాస్టర్ గారు పోతే ఆడ మా ఆసాములు చూశారయ్యా, చూసి ఒక మాట అన్నారయ్యా, ఓ రాజమ్మ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇట్టాకేమన్నా నడుచుకుంటూ వస్తున్నావు పోతున్నావు, ఏంటమ్మా అసలు అప్పటి నుంచి ఇట్టాగే ఉన్నావు అంటున్నారంట. హల్లెలూయా. అప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా అట్టే ఉంది. నేను చెబుతున్నా, నేను వచ్చినప్పుడు ఎట్టుందో అట్టాగే ఉంది ఇప్పుడు కూడా. హల్లెలూయా. అంతే బలం. దేవుని పిల్ల నడుచుకుంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దేవుని పిల్లరా, దేవుని మహాకృప అది అందరికీ దక్కదు కదా. దేవుని పిల్లలు కొంతమందికి ఏమో అంత బలాన్ని ఇస్తాడండి. కొంతమంది ఎంత ఉన్న ముసలోళ్ళు గారు, అదేందో. కొంతమంది ఎంత రంగులు వేసినా రంగు పోద్ది ఆ జుట్టుకి, ఆ రంగు. కొంతమందికి అసలు రంగే పోదు అన్నున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అది దేవుడిచ్చింది, అది క్వాలిటీ అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పాస్టర్ గారు, ఒక పాస్టర్ గారు ఉన్నాడు, మాది ఒరిజినల్ రంగు అంటాడు. ఏ రంగు అంట? నలుపు రంగు ఒరిజినల్ అంట. పోదది. ఎరప రంగు ఉన్న వాళ్ళు నీళ్లు మారితే మళ్ళీ రంగు మారుతారు, కానీ నల్లగా ఉంటాడు. ఏ నలుపు? కాకినాడు. హల్లెలూయా. అంటే ఆయనే చెప్పుకుంటాడు ఆ పాస్టర్ గారే, ఒరిజినల్ గ్యారంటీ కలర్ మాది, చెదిరిపోదు ఎప్పుడైనా. హల్లెలూయా. అంటే స్థిరంగా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు 10 ఏళ్ళైనా అది అట్లాగే ఉందంటే అది క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట. కొన్న 2 రోజులకి ఇరిగిపోయింది అనుకోండి, కొన్న 1 రోజుకే పాడైపోయింది అనుకోండి, అది డూప్లికేట్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఈరోజు దేవుని బిడ్డలారా, కాలేబు గురించి ఇది శారీరకంగా మనం ఆలోచన చేస్తే శారీరకంగా దేవుడు బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ఇది శారీరకమైన ఆశీర్వాదం. మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుని ఆశీర్వాదాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శారీరపరంగా కూడా ఉంటాయి, రెండు ఆత్మీయంగా కూడా ఉంటాయి. రెండు అవసరమే. శరీరము ఆత్మ. శారీరకంగా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నానంటాడు యోహాను భక్తుడు. అయితే దేవుని పిల్లరా, కాలేబుకు దేవుడు మోషే పంపినాడు ఎంత బలం ఉందో నేటికి అంతే బలం ఉంది. ఇప్పుడు నేను ఆత్మ సంబంధమైన విషయంలోనికి వస్తున్నా వినండి. ఆత్మ సంబంధంగా కాలేబు మోషే పంపినప్పుడు ఎంత విశ్వాసంతో ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే విశ్వాసంతో ఉన్నాడు. ఎలాగంటే మీరు తర్వాత కూడా చదివితే అక్కడ ఏముంటుందంటే, వాళ్ళు వేగు చూసిన ప్రాంతం ఉంది, జాగ్రత్తగా వినాలి. ఆ ప్రాంతం హెబ్రోను. చెప్పండి. ఆ హెబ్రోను ప్రాంతంలో అనాకీలు ఉన్నారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆజానుబాహులు, బలవంతులు. వాళ్ళ దృష్టికి వీళ్ళు మిడతల్లాగా ఉన్నారనమాట. ఆ గొప్ప ప్రాంతాన్ని నాకు వాగ్దానం చేశాడు ఆ రోజు మోషే. మీరు అడుగుపెట్టిన భూమి నీకు స్వాస్థ్యంగా ఉంటుందని మోషే చెప్పిన మాట అది. ఇప్పుడు 40 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పుడు మరలా ఆ ప్రాంతాలు మాకు అప్పచెప్పండి, మేము స్వాధీనపరుచుకుంటాం. అప్పుడు కుర్రోళ్ళప్పుడే వీళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ముసలోని అయ్యావు కదా అంటే, ముసలోని అయ్యాను అనగాకు. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. ఇప్పుడు కూడా అదే యుద్ధం చేస్తాను, అదే పోరాటం చేస్తాను. అయ్యా అసలుకే వాళ్ళు బలవంతులు అయితే కావచ్చు, వారిని మించిన బలవంతుడు, శక్తిమంతుడు నాకు తోడై ఉన్నాడని చెప్పి ఆ వాగ్దాన దేశాన్ని కోరుకున్నాడండి. అద్భుతంగా యెహోషువ కూడా దీవించి ఆ పట్టణాలు అప్పచెబితే కాలేబు వెళ్ళి వాళ్ళ అల్లుడిని ఎంట పెట్టుకొని పోయి దేవుని బిడ్డలారా కిరియత్ సేఫరు ఆ ప్రాంతాలను గెలిచి ఓడించి స్వాధీనపరుచుకొని ఆ వాగ్దాన దేశాన్ని స్వాతంత్రంగా పొందుకున్నాడు. ఆ మాట ఇక్కడ ఏముంటుందంటే, నేటి వరకు ఆ వాగ్దాన భూమిలో వాళ్ళు నివసిస్తున్నారంట వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే, దేవుని బిడ్డలారా సంవత్సరాలు గడిచిపోయినాయి, శరీరం బలహీనమైపోయింది, కానీ తనలో ఉన్నటువంటి మంట, ఇదిగో తనలో ఉన్న విశ్వాసము, దేవుని కొరకైన భారం, దేవుని వాగ్దానాల విషయంలో, ఆత్మీయ విషయంలో ఏమాత్రం సన్నగిల్లలేదండి తన భక్తి. ఈరోజు దేవుని పిల్లరా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈరోజు విశ్వాస జీవితం మీరు ప్రవేశించి ఎన్ని రోజులు అవుతుందో, ఆత్మీయంగా ప్రభువుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకైతే తెలియదు. కానీ అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు ప్రభువుని అంగీకరించినప్పుడు ఎటువంటి విశ్వాసముతో ఉన్నారో, ప్రభువుని అంగీకరించినప్పుడు ఎటువంటి ఆత్మీయత కలిగి ఉన్నారో, దైవజనుల పట్ల ఎటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉన్నారో, సహవాసములో ఎంత ఉద్యమంతో ఉన్నారో, అదే విశ్వాసం, అదే ఉద్యమం, అదే మంట ఈ 40 సంవత్సరాల తర్వాత మీలో ఉన్నదా? అదే ఆత్మీయత నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి మీరు గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించడానికి శరీరం ఆటంకం కాదు, యేసయ్యని వెంబడించడానికి మన డబ్బు ఆటంకం కాదు, యేసయ్యను ప్రేమించడానికి మన శరీరం ఆటంకం కాదండి. మన పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఉంది, లవ్లీ. తెలుసా మీ అందరికీ? లవ్లీ తెలుసు కదండి. లవ్లీకి చేతులు లేవు, కాళ్ళు లేవు, అంటే ఉన్నాయి కానీ పని చేయవు, నోరు లేదు. మీకు తెలుసు అసలు ఆ అమ్మాయి చేసేంత ప్రార్థన నేను కూడా చేయను, ఒప్పుకుంటున్నా. ప్రతిరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి 2 గంటలు ప్రార్థన చేసిద్దంట, ఉపవాసం. ఇంకొక అద్భుతం ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళి ఒక సంఘం కడుతుందండి. తక్కళ్ళపాడు అని ఒక ఊర్లో వెళ్ళి, తక్కళ్ళపాడు ఎక్కడో, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి ఒక సంఘం కట్టింది. నోరు లేదు, చేతులు లేవు, ప్రార్థన చేసి దేవుని ప్రేమించింది అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమించడానికి శరీరం ఆటంకం కాదు, దేవుని ప్రేమించాలనే మనసు ఉండాలే కానీ నీ డబ్బు ఆటంకం కాదు. నాకు డబ్బులు దేవునికి చెయ్యాలనే ఉంది కానీ ఏం చేద్దామయ్యా అంటం కాదు. చెయ్యాలనుకుంటే, మనసుంటే, దేవుని కొరకు బ్రతకాలనే రోషం నీకుంటే, కాలేబు అంటాడు అంత బలం ఉంది. వయసు 85 సంవత్సరాలు కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, ఎటువంటి అనుభవాలు మీరు కలిగి ఉన్నారు. దేవుని కొరకు ఆ రోషము, ఆ భారం, అదిగో మొదటి ప్రేమ నీకుందా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసు సంఘాన్ని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలండి.
ఎఫెసు సంఘాన్ని గురించి ప్రభు ఏం చెబుతున్నాడంటే, నా కోసం భారాన్ని భరించావు, ఎంతో భారాన్ని భరించావు, అందులో డౌట్ లేదు, సందేహం లేదు. నా కోసం శ్రమలు భరించావు, నా కోసం ఎన్నో పనులు చేసావు, ఎన్నో త్యాగాలు చేసావు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అబద్ధ బోధకుల్ని విడిచిపెట్టేశావు, ఇదిగో దుష్టులు సహింపలేదు, సహనం కలిగి ఉన్నావు, నా కోసం నువ్వు ప్రయాసపడ్డావు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఒక్క తప్పు నీ మీద మోపాల్సింది. మొదట్లో ఉన్నంత ప్రేమ, మొదట్లో ఉన్నటువంటి విశ్వాసము, మొదట ఉన్న ప్రార్థనా అనుభవము ఇదిగో నీలో లేదు. ఎఫెసు సంఘమా అని పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసు సంఘాన్ని గురించి బోధిస్తా ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, సంవత్సరాలు జరిగే కొద్దీ, దినములు గడిచే కొలది దేవుని పట్ల మనకున్న ప్రేమ అది నిజమైన ప్రేమ అయితే రోజు రోజుకి ఏమవుతుందండి అమ్మాయి? ఏమవ్వాలి? రోజు రోజుకి అధికం అవ్వాలా, తక్కువైపోవాలా? నిజమైన ప్రేమ అది నిత్యం, అది ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. హల్లెలూయా. తగ్గిపోయేది అది నిజమైంది కాదు, అది డూప్లికేట్. మరలా చెబుతున్నా, అది ఎప్పటికీ చెక్కు చెదరని బంగారం ఉంది చూశారు, అది చెక్కు చెదరని కనుక అది విలువైంది. రోల్డ్ గోల్డ్ ఉంది చూశారు, 2 రోజులకే పిచ్చి బంగారం. పిచ్చి మహారాజులందరూ 2 రోజులకే. హల్లెలూయా. పిచ్చి మాలోకాలు 2 రోజుల వరకే. దేవుని బిడ్డలారా, స్థిరమైన వాళ్ళు, దేవుని బిడ్డలారా, అగ్నిలో వేసినా దాని రూపం కోల్పోదండి. దేవుని బిడ్డలారా, మురికిలో వేసినా, మట్టిలో వేసినా, మట్టికి చేర్చినా దాని ప్రత్యేకత అది కాపాడుకుంటుందండి. అది అసలు సిసలైన బంగారం, కొలిమిలో పుటమ వేయబడిన బంగారం. ఈరోజు విశ్వాసులరా, ఓ ప్రియ విశ్వాస సంగమా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. కాలేబు అంటాడు, 85 సంవత్సరాలు అయిపోయిందయ్యా, అయినా మోషే పంపినాడు, ఎంత యుద్ధం చేయడానికి నేను సిద్ధం, స్వాధీనపరచుకోవడం, దేవుని కొరకు నిలబడటానికి, దేవుడు చేసిన వాగ్దానాలు పొందుకోవడానికి నేను వెళ్తాను, పోరాడతాను, దేవుడిచ్చిన మంచి మాటలు నేను పొందుకుంటాను. వెళ్ళాడండి, గెలిచాడు, స్వాధీనపరుచుకున్నాడు. ఆ దీవెనలు తన కుటుంబానికి, తన స్వాస్థ్యానికి, తన పితరులకు, తన పిల్లలకు పంచిపెట్టాడండి. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లరా, మనం కూడా దేవుని వాగ్దానాలు పొందుకొని వాటిని మన పిల్లలకు పంచాలా, పిల్లలకు అందించాలా. ఆ వాగ్దానాలు, ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మన పిల్లల మీదకు తిరిగి రావాలండి. ఆ దీవెనలు ఎప్పుడు వస్తాయి అంటే, దేవుని సన్నిధిలో మన విశ్వాసం నమ్మినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఎక్కడ? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. మీరు చదవద్దు, నేను చెప్తాను. కార్యారంభము కంటే కార్యాంతము, అమ్మ చెప్పాలి, కార్యారంభము కంటే ప్రారంభించడం గొప్ప కాదు. వినాలి. ఒకప్పుడు చేశామండి. ఈ ఊరిలో ప్రార్థన పెట్టంలో ఒక ఆయన వచ్చాడు. ఏంటంటే అంజనపల్లిలో ప్రార్థన పెట్టి ఎక్కడెక్కడన్నా వచ్చాడు, ఎక్కడ దూరం నుంచి వచ్చాడు. వచ్చి అసలు ఈ ఊరిలో ప్రార్థన పెట్టారు గొప్ప అండి, అసలు మీరేంటంటే నా పేరు, ఒక మంచి పేరు, దేవుని పేరే చెప్పాడు, మార్క్ అని చెప్పాడు. సంతోషమయ్యా, సరే మరి మంచిది, ప్రార్థన పెడుతున్నావు రాయ్యా నువ్వు కూడా. అంటే పాస్టర్ గారు సరే నువ్వు వస్తలేండి అన్నాడు. ఏందని దగ్గరికి పోయి చూస్తే నోరంతా కంపు కొడుతుంది, మందు కంపు. ఈ ఊరు వచ్చి ఇక్కడ ఉన్న తాగుబోతుగా తాగుతున్నాడు. చెప్పి అంటాడుగా, పాస్టర్ గారు ఒకప్పుడండి మేమండి అంత ప్రార్థన అనుకున్నావు, పోరగాళ్ళందరూ పోయి కొండ మీదకి పోయి, గట్టి మీదకి పోయి ఉపవాసాలు కన్నీటితో ప్రార్థనే ప్రార్థన, ఎంత ప్రార్థన, పాటలే. ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏమైందయ్యా? శాపమేమో దేవుని బిడ్డలరా. పాపం ఆ కుటుంబ గర్భఫలం కూడా లేదు. నేను అనకూడదు కానీ ఆ భక్తిలో ఉన్న ఆ విశ్వాసం నిలకడలేదు. నిలకడలేని భక్తి అది, నటన భక్తి, వేషధారణ. నిలకడ కావాలి. ఎందులో అయినా ఏం కావాలి? పని చేసే దాంట్లో కూడా నిలకడ కావాలి. 4 రోజులు చేస్తామని పనివాడు పందిరైతే పిసికలు దులిపినట్లు ఉండకూడదు. ఏనండి, నిలకడ ఉండాలండి. పనిలో నిలకడ కావాలి. కన్సిస్టెన్సీ అంటారు ఇంగ్లీష్లో, అంటే నిలకడ. ఆ భక్తిలో నిలకడ కావాలి. కాలేబులో అదే కనపడుతుంది. అప్పుడెంత విశ్వాసమో, అప్పుడెంత బలమో, నేటికి కూడా అంతే బలం ఈరోజు నీలో ఉంది ఆ విశ్వాసం. ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలారా, పరిస్థితులు మారొచ్చుగాక. పౌలు అంటాడు కదా, మా బాహ్య పురుషుడు కృషించుచున్న అంతరంగ పురుషుడు ప్రతి నిత్యము నూతన పరచబడుతున్నాడు అంటాడు. శరీరం బలహీనము కావచ్చు, పరిస్థితులు బలహీనము కావచ్చు, వ్యతిరేకమైన పరిస్థితులు కావచ్చు. శ్రమల్లో సైతము పౌలు శీలలు ప్రభువును ఆరాధించలేదా? సింహాల బోర్లో సైతము దానియేలు ప్రభువుకు ప్రార్థన చేయలేదా? అగ్నిగుండంలో సైతము షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆయన్ను ఆరాధించలేదా? అది కాలేబులో ఉన్న ప్రత్యేకత. మారిపోకూడదండి. బలహీనం అవ్వచ్చుగాక, మన చేతులు సడలిపోవచ్చుగాక. సిటీ స్టడ్ అని ఒక గొప్ప భక్తుడంట,
వృద్ధాప్యంలో కూడా 90 సంవత్సరాల వయసులో కూడా బోతద్దం వేసుకొని బైబిల్ చదువుతున్నాడంట. కళ్ళు కనపడకపోతే బోతద్దం పెట్టుకొని బైబిల్ చదువుతున్నాడంట. ఎంత ఆసక్తి అండి! నేను ముసలోడిని అయిపోయాను కానీ నేనేం చదువుతాను అనుకోవచ్చు. బోతద్దం తెచ్చుకొని బైబిల్ చదువుతున్నాడంట. వాళ్ళ మనోడిచి, ఏం తాత నువ్వు బుద్ధాకులు చదువుతావు, ఏంది ఎతుకుతున్నావేంది, ఏం ఎతుకుతున్నావు? అరే నాకు తెలియని దేవుని మాటలు ఇంకా ఏమైనా ఉన్నాయో ఎతుకుతున్నాను రా, ఇంకా బోతద్దం వేసి ఎతుకుతున్నాను రా. ఆ వయసులో కూడా భక్తిలో తీవ్రత తగ్గల, శరీర రీతిగా ముసలోడే కానీ ఆత్మలో మంట కలిగిన వాడు, దేవుని కొరకు రోషం కలిగిన వాడు ఆయన. ఈరోజు భక్తి విషయంలో ఈ రోషం లేకుండా చాలామంది ప్రారంభం గొప్పగా ఉంటుంది, ముగింపేమో దెబ్బగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ప్రారంభం గొప్పగా లేకపోయినా పర్లేదు, నేను మరలా చెప్తున్నా, ప్రారంభం సరిగా లేకపోయినా పర్లేదు, ముగింపు ఘనంగా ఉండాలి. కార్యారంభము కంటే చెప్పాలి ఏం మేలంట, మొదట్లో అంత ఉద్యమంగా లేకపోయినా పర్లేదు, మొదట్లో అంత ప్రార్థన లేకపోయినా పర్లేదు, మొదట్లో అంత సమర్పణ లేకపోయినా పర్లేదు, కానీ ముగింపు ఘనంగా ఉండాలి. ఇదిగో యేసయ్య రాకడ వచ్చేసరికి, మన ప్రాణం పోయేసరికి ఆత్మీయంగా ప్రభువుని ప్రేమించే వరంగా, దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. మొదట్లో గొప్ప ఆస్తి ఉందయ్యా, 100 ఎకరాలు ఉందయ్యా, బంగారం ఉందయ్యా, ఇప్పుడు అంతా పోయింది అనేదానికి, అప్పుడు ఏమీ లేదయ్యా, ఇప్పుడు ఏదో ఒక 5 ఎకరాలు కొనుక్కున్నాను దానికి తేడా లేదా? ఏది బాగు చెప్పండి అమ్మ. తలలేస్తారు నాకు వెళ్ళి చూడండి అమ్మ, ఏందో మీరు తప్పు చేసామా ఎన్నట్టు తల తీర్చుకున్నారు. మీరు సంతోషంగా తలెత్తుకొని వినండి వాక్యాలు. మొదట్లో లేకపోయినా ముగింపులో ప్రాముఖ్యత సంపాదించుకోవాలి. అంటే నేను డబ్బు గురించి చెప్పట్లేదు కానీ ఆత్మీయత గురించి మాట్లాడుతున్నాను. మొదట్లో నీకు భక్తి లేక, ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారంట. ఒకని పిలిచి, ఒరే నాయనా కొడుకా, నా మాటిని రా బాబా, నువ్వు వెళ్ళు పొలంకి నీళ్లు పెట్టి రా, పోరా, నాటేసాను రా, మొక్కలు నాటాను, నీళ్లు పెట్టిపోరా పొలానికంటే, నా పని పాటలేదు అనుకున్నావా అన్నాడు వాడు. మాకు ఎన్ని పనులు ఉన్నాయి అనుకున్నావు? బజార్లో స్నేహితులు నన్ను ముసలి చెప్పాలా, అటు బాగా తిరిగి రావాలా, వ్యవహారాలు పెట్టి ఎన్నో పనులు. నేను ఓరి నాయన ఏంద్రా ఇడికి ఏంటి చెప్ప. చిన్నవాడి దగ్గర, రే కొడక నువ్వు అన్నయ్య రా, కాలు మొక్కుతారు నాయన, ఆడెటు ఎంటలేదురా పనికి నన్నాడు, పొలం ఎండిపోద్దురు అంటే, చిన్న నీకెందుకు నానా, నువ్వు కూర్చో, నేను చూసుకుంటా, నీకెందుకు హో అన్నాడు. ఈయన అనుకున్నాడు, ఎవరో మంచిగున్నాడు చేస్తాడులే, వాడు ఉన్నాడులే, నాకేం ఇబ్బంది లేదు అనుకుంటే, ఈ చిత్రం ఏంటంటే వీడు పోతారన్నవాడు వీడు పోయాడు పోకుండా మధ్యలో షికారులకు పోయాడు. తండ్రి చెప్పిన మాటే మర్చిపోయాడు. మాట అయితే ఇచ్చాడు కానీ మాట తప్పాడు. కానీ పెద్దోడు ముందు చెప్పినోడు అనుకున్నాడంట కదా, అయ్యో మా నాయన పిలిచాడే, నేను మా నాన్న మాటినలా, మా నాన్న నా కోసమే కష్టపడేది. కొంచెం మధ్యలో బుద్ధి వచ్చింది వానికి. బుద్ధి వచ్చి తప్పు తెలుసుకొని 2 చెంపలు కొట్టుకొని, వెళ్తానయ్యా నేను వెళ్తా, పొలం ఎండిపోతే రేపు నాకేగా కడుపు కాలేదు అనుకొని మరలా పోయి బయలుదేరి వెళ్ళి పొలానికి నీళ్ళు పెట్టి వచ్చాడు. ఇంటికి వచ్చినాక వాళ్ళు అయ్యి అడిగాడు, ఒరే చిన్నవాడు నీళ్ళు పెట్టావు, అయ్యో నాన్న మర్చిపోయినానా అన్నాడు. అప్పుడు పెద్ద నాన్న బాధపడగలను, నేను వెళ్ళానంటే ఆ తండ్రికి ఎంత సంతోషమైందో. హల్లెలూయా. మీరు చెప్తున్నా వినండి, వీరిద్దరిలో ఎవరు తండ్రిని సంతోషపరిచిన వాళ్ళండి? మొదటివాడే అన్నారు అందరూ ఆ రోజు యేసు ప్రభుతో. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మీకంటే ముందు అక్కడున్న శాస్త్రులు పరిచయులు ఉన్నారు, వాళ్ళకెళ్ళి చూసి, మీకంటే ముందు సుంకరులు వేశ్యలు దేవుని రాజ్యంలోకి వెళ్తారు, కానీ మీరు వెళ్తారో లేదో నాకు తెలియదు అన్నాడు యేసయ్య. జాగ్రత్తగా వినాలి. ఒకప్పుడు యేసు ప్రభును దూషించేవాళ్ళు, ఒకప్పుడు వాళ్ళకి భక్తి లేదు, ఒకప్పుడు వాళ్ళకి విశ్వాసం లేదు, ఒకప్పుడు వాళ్ళకి పరిశుద్ధమైన జీవితం లేదు, ఒకప్పుడు వాళ్ళకి దేవుని గురించి తెలియదు, వాళ్ళు ఎగతాళి చేసి దేవుని మాటలు లెక్క పెట్టిన వాళ్ళు. ఒక్కొక్కసారి ఏమైందంటే దేవుని దూషించిన వాళ్ళు, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళు తప్పు తెలుసుకొని దేవుని బిడ్డలు అవుతారు. వీళ్ళు దేవుని బిడ్డలు రా నాయన, ఫస్ట్ నుంచి భక్తులు, ప్రార్థనా పరులు, అయ్యో ఎంత విశ్వాస వీరులు అనుకున్న వాళ్ళు చేసి చేసి అలసిపోయి వినండి వీళ్ళు వెనకబడిపోతారు. మొదటివారు కడపటివారు అవుతారంట, కడపటివారు అని యేసుప్రభు చెప్పారండి. అందుకే మెలకుగా ఉండండి అని చాలా చోట్ల ఉంది. మెలకుగా ఉండండి. ఎవరు ముందుకెళ్తున్నారు, ఎవరు ఆత్మీయంగా ఉంటున్నారు, ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఒక్కోసారి దేవుని బిడ్డరా, మొదటి నుంచి క్రైస్తవులు అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. కొన్ని సంఘాలు ఆత్మీయంగా ఉండి ఆత్మీయంగా మంటగలిగిన సంఘాలు, ఈరోజు సంఘాల్లో గొడవలు, కొన్ని సంఘాల్లో గొప్ప గొప్ప భక్తులు దైవజనులు పునాదేసి కట్టిన సంఘాలు భ్రష్టమైపోయినాయండి. కొన్ని సంఘాల్లో రాజకీయాలు, కొన్ని సంఘాల్లో కులాల గొడవలు,
కొన్ని సంఘాల్లో డబ్బు కోసం తన్నులాటలు. ఒకప్పుడు మంట కలిగి ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమీ లేని స్థితిలోని అన్య కుటుంబాల నుంచి రక్షణ పొంది ఉజ్జీవంగా మండుతూ మండుతూ క్రీస్తు కొరకు ప్రకాశించిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులయ్యుండి నామకార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అసలు క్రీస్తుని ద్వేషించిన వాళ్ళు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు రోషంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఏ కోవకి చెందిన వాళ్ళు ఒకసారి ఆలోచించేయండి. పడిపోయిన వాళ్ళని ఎప్పుడు చూడగాకండి. మీ బలాన్ని పోగొట్టుకోగాకండి. మీ విశ్వాసాన్ని చెదరగొట్టుకొని గాకండి. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు. 2 మాటలు చెప్పి మీకు ముగిస్తాను. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే సొలొమోన్. చెప్పండి, ఎవరండి? సొలొమోన్ ఎవరి కొడుకు? దావీదు యొక్క కుమారుడు. డేవిడ్ గారు ఎవరు కొడుకండి? మీ కొడుకు కాదులే, మీ కొడుకు సతీషు. బైబిల్ గ్రంథంలో ఉన్న దావీదు కుమారుడు సొలొమోన్. దావీదు రాజు, మహారాజు. తర్వాత ఆ రాజ్యం అంతా సొలొమోన్కి అప్పచెప్పాడు. చిన్న వయసులోనే రాజ్యం వచ్చింది ఆయనకి. చిన్న వయసులోనే మీకు 100 ఎకరాలు వచ్చినట్టు ఆయనకి రాజ్యం వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రాజ్యం వచ్చేసరికి ఏం చేయాలి అర్థం కల. ప్రభువా, ఇంత రాజ్యాన్ని నేను పరిపాలన చేయగలుగుతానా? వల్ల ఇద్దండి. ఒక ఇంట్లో 2 పిల్లలు, భర్త, భార్య ఉన్న 4 దిద్దుకోవడమే ఎంత కష్టమవుతుందండి. కష్టమా తేలిక? ఏమా సుజాతమ్మ, ఇల్లు చక్కగా నడుస్తుందా? మీ ఆయన మాట వింటున్నాడా? వింటలేదు. కష్టమా కాదా? ఆ గుది ఉంటుంది, ఆ గుది బర్రెకి మాట వినపోతే కడతామే, అది కట్టాలా? హల్లెలూయా. మాట వినపోతే అంతేగా. మా బాప్తిసాలకు పోతే అక్కడ మా అన్న అంటున్నాడు, ఆ బర్రెలన్నిటికీ మంచి మంచి బుద్ధిమంత్రాలు అనుకుంటుగా ఈ బర్రె అన్నిటికీ గుదిలేసి పెట్టారు బర్రెలన్నిటికీ. హల్లెలూయా. తప్పదు, ఒక్కొక్క దానికి గుది వేయాల్సిందే మాట వినకపోతే. దేవుని పిల్ల 4 నడిపించుకోవడమే కష్టం. అట్లాంటిది 1000 మంది ప్రజలు ఉన్న సామ్రాజ్యాన్ని ఏలాలంటే, పరిపాలన చేయాలంటే ఒకడు ఉంటాడు. ఎదురు మతం వాళ్ళు ఉంటారు, అడ్డదిడ్డాలుగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, మాటిన్న వాళ్ళు ఉంటారు, చివరికి రాజు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. అణిచివే వాళ్ళందరూ దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ లోబరిచి చక్కదిద్ది ఒక క్రమంలో నడపాలంటే ఎంత తెలివి కావాలో. వెళ్ళి దేవుని సంధికి పోయిపడ్డాడు. అయ్యా, నేను చిన్నోడిని ప్రభా. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈయనతో పాటు ఈయన మీద వాళ్ళు తోబుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు, వాళ్ళు మాకు కావాలి రాజరికం అని పోరాడుతున్నారు. వీళ్ళందరినీ తట్టుకొని నిలబడాలంటే నా వల్ల కాదయ్యా అని దేవుని మందిలోకి వెళ్ళిపడి అక్కడ మోకాళ్ళ మీద పడి 1000 దహన బలులు అర్పించి కన్నీరు గార్చి, ప్రభు నాకు సహాయం చేయి తండ్రి అని కన్నీరు, నాకు బుద్ధిని జ్ఞానం, నీ రాజ్యాన్ని పరిపాలించడానికి కావాల్సిన సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేసుకొని ఆ రోజు మందిరంలోనే పడుకున్నాడట. హల్లెలూయా. రాజు పోయి మందిరంలో మంచాలు లేరు, మందిరంలో కింద కూర్చొని పడుకున్నాడు. ఆడే పడుకున్న తర్వాత దేవుని పిల్లరా, ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై, నువ్వు ఐశ్వర్యాన్నైనా శత్రులు ప్రాణాన్ని కోరుకోలేదు, రాజ్యాన్ని పరిపాలించిన జ్ఞానాన్ని అడిగావు, కాబట్టి నీ జ్ఞానం ఇస్తున్నాను, నీ అంత జ్ఞానవంతుడు నీ ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టకపోడు అన్నాడు. అంతేకాదు, నువ్వు అడగకపోయినా ఐశ్వర్యాన్ని, ఘనతను, మంచి పేరు నీకు ఇస్తున్నాను అన్నాడు. చెప్పాక దేవుడు ది బెస్ట్ ఇస్తాడని. ఏమిస్తాడమ్మా? బెస్ట్ ఇస్తాడు దేవుడు ఎప్పుడైనా. అందుకే మీరు దేవుడికి ఇచ్చినప్పుడు కూడా ఎట్లాంటిది ఇవ్వాలా? ది వర్స్ట్ ఇస్తారా? దేవుని సన్నిధిలోకి ఏది తెచ్చినా ఏది తేవాలా? బెస్ట్ సెలక్షన్ చేసుకోండి. 100 ఎకర్ల ఒకటి ఇచ్చిన శ్రేష్టమైంది ఏమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జబ్బు వచ్చింది, కుంటిది, గుడ్డిది, పనికిరాంది, తక్కువది, మనకేమో క్వాలిటీ శ్రేష్టమైంది ఎన్నుకొని, అట్లాగని లేనోళ్ళు తక్కువది అని నేను అంటలేదు. ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టు. అయ్యా మేము ఏడదేగలుగుతాం అయ్యా అంటారు వాళ్ళు. వాళ్ళ గురించి కాదమ్మ మహాతల్లులు. మీరు తెచ్చుకున్న దాంట్లో మీరు ఎంత శ్రేష్టమైనది వాడుకుంటారో మీ స్థితికి తగిన శ్రేష్టమైన దేవునికి ఇవ్వండి. అవసరమైతే మీ శక్తికి మించిన అందులో తప్పేం లేదు. దేవుని కొరకు చేసింది అది దేవుని దృష్టిలో విలువగా ఎంచబడుతుంది. హల్లెలూయా. అయితే ఈ సొలొమోను ప్రారంభం అట్లా ఉందా? తర్వాత వినండి, 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడు రాజ్యం స్థిరపడిన తర్వాత. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. మందిరం. విదేశాల్లో చూసి ఆ మోడల్స్ ఇక్కడ చేపించేవాడు. విదేశాలను చూసి అక్కడ నుంచి దేవదారు మ్రాణులు, రాళ్ళు, కలప అన్ని తెప్పించి గొప్ప మందిరం 7 సంవత్సరాలు కట్టి ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తే 7 రోజులు పండుగలు జరిగినాయండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ 7 రోజులు గొప్ప కన్నుల పండుగ. మనం 3 రోజులు సభలు పెడతామా, ఆయన 7 రోజులు సభలు పెట్టాడు. అందరికీ అంజూర పండ్లు, రొట్టెలు ఇచ్చి పంపించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రతిష్ఠ జరిగేటప్పుడంట మందిరంలోనికి సాక్షాత్తు దేవుని మహిమ మేఘం వలె దిగి వస్తే దేవుని సేవకులు, యాజకులు మందిరంలోకి వెళ్ళలేకపోయారండి. అంత గొప్పగా జరిగింది ఆ రోజు. ఎంత జరిగి దేవుని మహిమ దిగి వచ్చింది అక్కడ.
గొప్ప ప్రారంభం అంత ఘనంగా చేశాడు. ఇంకా రోజులు గడిచిపోయి రాజ్యం స్థిరపడింది, ఐశ్వర్యం వచ్చింది, పేర్లు వచ్చినాయి. ఓ మన మహారాజు గొప్పోడు అంటాడు, అబ్బా ఈరుడు సూర్యుడు, ఇంకా ఏయో ఉంటాయి కదండి. ఆ పేర్లన్నీ పెట్టేసుకునేసరికి వచ్చేసి గొప్పడు, పుస్తకాలు రాశాడు, గ్రంథాలు రాశాడు, మంచి తెలివితో పరిపాలన చేస్తున్నాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి. చివరికి ఏం చేశాడంటే, మా నాన్న కట్టిన గుడారం పాత పడిపోయింది, దేవదారు నగరం, దీన్ని పడగొట్టి నాకు నాగరం కట్టుకునేదని 14 సంవత్సరాలు కట్టించాడు. ఎన్ని సంవత్సరాలండి? ఎక్కడెక్కడ కలప అంతా తీసుకొచ్చి దేవుని బిడ్డలారా దేవుని మందిరం కట్టే శ్రేష్టమైనవన్నిటితో గొప్ప నగరం కట్టించుకున్నాడు, దేవదారుము రాణులతో. అవన్నీ మీరు చదవండి, బైబిల్ గ్రంథంలో ఉంటాయి. తర్వాత నా కోసం నగరంలో గుర్రాలు కావాలని ఐగుప్తు దేశపు రథాలను తెచ్చుకున్నాడు, పేరుగాంచినవి, విలువ డబ్బు పెట్టి కొనిపే తెచ్చుకున్నాడు. ఐగుప్తు దేశపు గుర్రాలు మేలివి, శ్రేష్టమైనవి. నేను మందిరం మర్చిపోయాడుగా. హల్లెలూయా. ఇంకా ఇంకా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, ఇంకేం అన్నీ బాగున్నాయి కదా. ఏ ఊరికి పోతే ఆ ఊరి నుంచి ఒక పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. 1000 మంది భార్యలు మనోడికి. సొలొమోను అందరికంటే ఎక్కువ బైబిల్ గ్రంథంలో మహానుభావుడు. ఇది ఈయన దేవుడు కాదు. మళ్ళా మీ బైబిల్లో సొలొమోను అటు చచ్చాడు కదా, వీళ్ళు ఉంటారు కొంతమంది, వీళ్ళని మనోళ్ళు బత్తాయిలు అంటారు కానీ వాళ్ళని. ఆ దేవుని బిడ్డలారా వాళ్ళకి అర్థం కాదు, బుర్రలేని వాళ్ళు. ఆయన మనిషి బాబు, దేవుడు కాదు. లోతు ఒక మనిషి, అర్థం చేసుకోండి, బుర్ర పెట్టండి. దేవుడు, ఆయనకి వివాహం లేదు. దేవుడు ఆయన పరిశుద్ధుడు. మనిషికి పశువుకి తేడా తెలియదా? మనిషికి దేవునికి తేడా తెలుసుకోపోతే ఎట్లా? ఒకసారి ఆలోచించండి. సొలొమోను అలాంటి పనులు చేస్తూ దిగజారిపోతూ నా మాటలు జాగ్రత్తగా వినండి. చివరికి ఎట్లాంటి స్థితికి వచ్చాడంటే 1000 మంది భార్యలు ఒక పక్కన చేరి ముసలోడు అయిపోతునేసరికి, ఏమయ్యో మీ దేవుడికి 7 సంవత్సరాలు గుడి కట్టావు, మరి మా దేవుడికి కట్టవా, మా దేవుడికి చేయవా అని చివరికి సొలొమోన్ని చివరికి దిప్పేశారు దేవుడి నుంచి దూరంగా. అసలు దేవుని వలన ఆశీర్వదించబడి, దేవుని వలన బ్రతికించబడి, దేవుని వలన ఘనపరచబడి చివరికి ఏమైపోయాడు సొలొమోను? మీరు బైబిల్లో ఎన్ని రాయబడ్డాయి. చివరికి అసలు దేవునికే దూరం అయిపోయేంత పరిస్థితి వచ్చింది సొలొమోను జీవితం. దేవుణ్ణి ఎరగలేకపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అంటే ఎంత నీచానికి దిగజారిపోయాడు చూడండి, ఎంత అపవిత్ర. మొదట్లో ఎంత భారం అండి, ఎంత ప్రార్థన. అందుకని సొలొమోను గురించి యేసుప్రభువు ఒక మాట చెప్పాడు. ఇంకొక మాట కూడా ఉంది బైబిల్లో. 2 సార్లు దేవుడు అతన్ని గద్దించాడంట, హెచ్చరించాడంట, కళల ద్వారా, దర్శనాల ద్వారా. అమ్మ వినాలి, కళ్ళ దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆత్మీయంగా ఉండేటప్పుడు అమ్మ ఐశ్వర్యం గారు కళ్ళు వస్తున్నాయా, ఎవరు సైతాన్ గారు జ్వరపడుతున్నట్టు, దుష్టుడు వస్తున్నట్టు మెలకుగా ఉండమని దేవుడు హెచ్చరిస్తాడు, మాట్లాడతాడు, బోధిస్తాడు. అయినా సరి చేసుకోలేదు, అయినా దిద్దుకోలేదు. మంట ఆరిపోతుందని చెబుతున్నా మండట్లేదు, దిద్దుకోవట్లా. చివరికి దేవుని పిల్లరా సొలొమోను దేవునికి దూరంగానే కనుమూశాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, సొలొమోను తర్వాత 1000 సంవత్సరాలకు యేసు ప్రభు వారు వచ్చి చెప్తాడు, గడ్డి పువ్వులను చూసారా, నేడుండి పొయ్యిలో వేయబడే గడ్డి పువ్వు ఎంత సుందరంగా దేవుడు అలంకరించాడు, సొలొమోను వాటిలో ఒకదాని వలె కూడా అలంకరించబడలేదు అన్నాడు. ఆ గడ్డి పువ్వుకున్న సౌందర్యం కూడా సొలొమోనుకి లేదు. ప్రారంభం గొప్ప, అది లెక్క కాదు. ముగింపు ఘనంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. మోషే పంపినాడు ఎంత బలం ఉందో నేటికి అంతే బలము నాకు. అదే విశ్వాసం, అదే భక్తి, అదే మంట. రెండో వ్యక్తి గురించి చెప్తాను. ఒక ఆయన ఎవరు? యెహోషువనా, సొలొమోను. ఇక రెండో ఆయన ఉన్నాడు, పౌలు అనే ఈ భక్తుడున్నాడే, ఆయన మునుపటి పేరు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, స్టెఫన్ రాళ్ళతో కొడుతుంటే ఆ నిలబడి రాళ్ళతో కొట్టించాడు. యేసు ప్రభు అంటే ద్వేషం, మంట, సంఘాలని కూల్చేవాడు, క్రైస్తవుల్ని చంపేవాడు. ఈ క్రైస్తవులంతా మత ప్రచారం అనేవాడు. పత్రికలు తెచ్చుకొని సంఘాన్ని హింసించడానికి దమస్కు మార్గానికి వెళ్ళాడు. కొంతమంది మనుషుల్ని అంట పెట్టుకొని గోండాలని, పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదండి, ఎవరికి తాగి తిరిగి గొడవలు చేసే వాళ్ళు ఉంటారు, పనికి మాలిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక సైన్యం వేసుకొని గుంపేసుకొని గొడవలకి తీసుకుపోయాడు. అలాంటి వ్యక్తి ఈ సౌలు. అయితే దేవుని పిల్లరా ఒకరోజు తన జీవితం తనకు ఒక పాఠం నేర్పింది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అతనితో మాట్లాడాడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని దేవుని స్వరము, ప్రభు స్వరం ఆయనకి వినపడింది. నువ్వెవరివయ్యా? నీవు హింసిస్తున్న యేసును నేను, నన్ను ఎందుకు హింసిస్తున్నావు
అని చెప్పి మాట్లాడి ఒక వెలుగు ఆయన మీద పడ్డదండి. అంతే, కళ్ళు పోయాయి. అప్పుడు దాకా యేసు ప్రభు లేడు, అంతా ఒకటిదే, ఈ పాస్టర్ల వరకు చెబుతుంటారు, ఈ పాస్టర్లు కలిపిస్తారు అన్నవాడు అప్పుడు అర్థమైంది, అమ్మ యేసు ప్రభు ఉన్నాడు రా బాబు, ఆయన కళ్ళు పోయినాయి. అందుకనే అయ్యా ప్రభు నాకు కళ్ళు అయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నీ బిడ్డగా చేసుకోయ్యా, నీ బిడ్డగా నేను బ్రతుకుతానయ్యా అని ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు మరలా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చాయి. హల్లెలూయా. మెల్లగా విశ్వాసంలోకి వచ్చాడు, ప్రార్థనలోకి వచ్చాడు. జాగ్రత్తగా వినండి, దేవుని మాటలు వింటున్నాడు, ప్రార్థనలు ఎదుగుతున్నాడు. చివరికి ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను ప్రభుని ఎంతగానో హింసించానో, ఎంతగానో క్రైస్తవులను బాధ పెట్టాను, అలాంటి దుర్మార్గుడిని, హింసకుని, దూషకుని నన్ను ప్రభు ప్రేమించాడు. ఆ ప్రభు కొరకు నా జీవితాన్ని సమర్పించుకుంటాను. ఏమి చేసినా ఆయన రుణం తీరదు గనక ఇదిగో ఇలాగూ నా జీవితం ఉన్న పళ్ళన ఉన్నది ఉన్నట్లుగా ప్రభుకు సమర్పించుకుంటా, నా ఆయుష్కాలము దేవుని కోసం అని తీర్మానం చేసుకున్నాడు. ఇక వివాహం కూడా చేసుకోవాలా. వినండి వినండి, పిల్లలను కంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ కుటుంబాలు దిద్దుకుంటా ఉంటే నా ప్రభువుకు సాక్ష్యం ఇవ్వలేనని తన జీవితం అంతా అర్పించుకున్నాడండి. శరీరేచ్ఛలను జయించేశాడు. హల్లెలూయా. అంటే ఎట్లాగంటే ఇప్పుడు మన పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఉంది కదండి, ఎలా తీర్మానం చేసుకుందో అలాగా. ఇంక వివాహం నాకొద్దు, దేవుని పని మీదే ఉంటాయి, ఇక నాకు ఈ లోక సంబంధమైనటువంటి ఈ సుఖ సౌఖ్యాలు నాకు అక్కర్లేదు, దేవుని కోసం నేను బ్రతుకుతాను అని ఒక తీర్మానం తీసుకొని పౌలు అలా ప్రభువు సేవలో సాగిపోయాడు. హల్లెలూయా. పానార్పణంగా పోయబడ్డాడు. తన జీవితం అంతా, బ్రతుకంతా దేవునికి అర్పించాడండి. ఎవరైనా ఒకప్పుడు ఎట్లాంటి వాడు? హింసకుడు, దోషకుడు, సంఘాన్ని హింసించిన వాడు, క్రీస్తుని ద్వేషి. కానీ ఇప్పుడు క్రీస్తుకు సాక్షి, క్రీస్తు ఖైదీ, క్రీస్తు కొరకు కొరడాలు దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు క్రైస్తవులు హింసించాడే, ఇప్పుడు ఈయన హింసించారు, బాధ పెట్టారు, నిందించారు. అమ్మ నువ్వు ఎప్పుడన్నా యేసు ప్రభుని బాధ బిడ్డలను ఏమన్నా అన్నావా? నువ్వు కాదమ్మా, ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళి చూసి ఏం ప్రార్థన అని ఎప్పుడన్నా అన్నావా? ఎప్పుడు అనలేదా? సంతోషం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనకపోతే సంతోషం. దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభుని అంగీకరించిన వెంటనే లోకం మనల్ని ఎన్ని మాటలు అంటుందో, ఎన్ని బాధలు పెడుతుందో. యేసు ప్రభుని ఒక్కసారి ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. పౌలుని 3 సార్లు కొట్టారు, 3 సార్లు కొట్టారు కోడాలతో, క్రీస్తును ప్రకటిస్తున్నందుకు. అయినా క్రీస్తుని విడవలేదండి. బైబిల్ గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసింది ఆయనే. రోమీలకు రాసిన పత్రిక నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక దాకా పౌలు సుమారు 17 పుస్తకాలు పౌలు చేత రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కోడాలతో కొట్టబడ్డాడు, ఉపవాసాలు ఉన్నాడు, వస్త్రహీనత అనుభవించాడు, అనారోగ్య పరిస్థితులు. దేవుని బిడ్డలారా అంటాడు కదా, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, శ్రమైనా ఇవేవి క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరవని నేను రూఢిగా చెప్పుచున్నానంటాడు. ఇవేవి నన్ను క్రీస్తుని వేరు చేయలేవు. క్రీస్తు కొరకు తను తాను సమర్పించుకున్నాడు, క్రీస్తుతో మమేకమైపోయాడు. చివరికి అంటాడు తన జీవిత చర్మాంకములో ముగింపులో 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, చివరి మాట ఆయన చెప్పిన మాట, చివరిగా ఆయన ఇచ్చిన సాక్ష్యం 2వ తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. అంతం వరకు కాపాడుకున్నాడండి. కార్యారంభం గురించి కాదు గొప్ప, ఎంత గొప్పగా చేసేవన్నది కాదు, ఎంత గొప్పగా ముగించావు, కొనసాగించావు, నీ భక్తిలో ఎంతగా పోరాడి నిలిచావు. ఈ పోరాటంలో బాప్తీసం తీసుకొని చర్చికి వచ్చింది, సంతోషంతో బిడ్డకి ఫోన్ చేసింది, సంతోషపడుతుందేమోనని. వాళ్ళ బిడ్డ ఏమందంటే, అమ్మా ఈ తెల్ల చీరలో నిన్ను చూడలేకపోతున్నానమ్మా అంది. తీసుకోంగలో వచ్చిన బహుమానం అది. దేవుని పిల్లరా, కానీ ఏమో తక్కువది కాదు, తెల్ల చీర మచ్చలేందమ్మా, డాగులేందమ్మా. అలా తెలుసుకోవాలి. ఎప్పుడు మీకు మొద్దులు ఎప్పుడు నేర్చుకుంటారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నేను కట్టుకొని ఇక జ్ఞానం లేని వాళ్ళు అంతే చేస్తారు. ఒకళ్ళు ప్రార్థనకు పోతుంటే వాళ్ళ ఆయన అన్నంట, నా సిగ్గు పోతుంది, నా పరువు పోతుంది, అసలు అక్కడ మాకు అందరూ తెలుసు అంటే అప్పుడు వెంటనే ఏం చెప్పామమ్మా, నేనేమన్నా చెడు చేయడానికి పోతున్నానా, కళ్ళు దాటడానికి పోతున్నానా, సరదాడడానికి పోతున్నా, తప్పు చేయడం, దేవుని కోసం పోతున్నాను అంతేగా. ఏమో అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి వినండి దేవుని పిల్లరా, అన్ని శ్రమల్లో కూడా పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి. చేతగానుడు సతికిల పడతాడు, పోయి బాక్సింగ్ పోటీకి పోయి తనులు దండించుకొని రెక్కలు ముక్కలు ఎరగొట్టుకొని అమ్మ అయ్యా అనుకుంటూ పోతాడు చేతగానుడు అయితే.
పౌలు అలా కాదండి, పోరాడాడు, నిలిచాడు. కరువు, శ్రమ, ఇబ్బంది, ఇరుకులు, రోగాలైనా ప్రభువుని విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. క్రీస్తు ప్రేమను సమీపంగా రుచి చూచాడండి. క్రీస్తుతో పెనవేసుకున్నాడండి. ముగింపులో దేవుని బిడ్డలారా, అసలు బైబిల్ గ్రంథం రాయబడింది, పరలోక రాజ్యానికి బ్రతికుండగానే దేవుడు ఆ పరలోక దర్శనాన్ని ఇచ్చాడంట పౌలుకి. వచింపశక్యంగానే మాటలు విన్నాడంట. అక్కడ దేవదూతలను చూశాడండి ఆయన. దైవ ప్రత్యక్షతలు, విశేషమైన దైవ ప్రత్యక్షతలు పొందుకున్నాడు. పౌలు నీడబడితే రోగులు స్వస్థపడ్డారండి. అంత గొప్ప సమర్పణలోనికి వచ్చాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. అలానే తుది శ్వాస ప్రభువులో విడిచాడు, నీతి కిరీటాన్ని పొందుకున్నాడు. ఈ విశ్వాసం కావాలి మీకు. కాలేబులో ఉంది అదే, మొదట్లో ఏది ఉందో ముగింపులో కూడా అదే. ఈరోజు ఎలా ఉంది మీ విశ్వాసం? ఒకసారి పరిశీలన చేసుకోండి. మొదటి ప్రేమను విడిచిపెట్టారా? మునుపటి కంటే, రూతును గురించి బోయజ్ అంటాడు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది అంటాడు. మునుపున్న దానికంటే ఇప్పుడు ఎక్కువ అవ్వాలి, తగ్గిపోకూడదు. పెరగాలి, పెరగాలి, అధికమవ్వాలి. క్రీస్తులో మన విశ్వాసం మరి అధికమవ్వాలి. హల్లెలూయా. ఒక ఆమె మందిరానికి వచ్చింది. ఆమెకి గుండె ఆపరేషన్ అయితే, అయ్యా ప్రభా బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా స్వామి తండ్రి అని యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఆమెతో పాటు 3 ఆపరేషన్ చేశారంట. 2 చచ్చిపోయారు, ఈ ఒక్కతే బతికింది. హల్లెలూయా చెప్పండి. అప్పటి నుంచి యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని బిడ్డగా సాగిపోతుంది. ప్రార్థనకు వస్తా ఉంది. డాక్టర్లు అన్నారు, అమ్మ 1 సంవత్సరం మేము గ్యారెంటీ ఇస్తాం నీ బ్రతుక్కి అని అంటే 10 సంవత్సరాలు బ్రతికింది. ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు గట్టుకుపోయింది, సొవ్వ తెచ్చుకుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు పొలంకు పోయి పాలు తీసుకొని పోయి దేవుని బిడ్డ ఒక మగ మనిషిలాగే వరాలు చెక్కి నీళ్లు పెట్టింది పొలాలకి. గుండె ఆపరేషన్ చేసుకుంటే ఆయన చేస్తారండి. వద్దమ్మా అంటే అంటుంది, పోతానే ఉంటుంది, చేస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది. మళ్ళీ ఆ మధ్య ఏమైందంటే, సంవత్సరాలు గడిచిపోయి పెద్ద వయసు వచ్చింది, బలహీనత రాకుండా ఉంటుందా? వచ్చింది కదండి, బలహీనరాలైంది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తగులుకొని, అమ్మ నువ్వు బలహీనరాలు అయ్యావు కదా, పండగ చేద్దాం మనం అంటున్నారు అందరూ. నేను చచ్చినేం లేదు, పండగ చేసేది లేదు, నాకు ఏసై ఉన్నాడు, ఏసయ్యే అన్నాడు, ఆయన చూసుకుంటాడు నన్ను, నాకు ఏసయ్యే కావాలి. అంతరం వేసుకుంటావా? వద్దు, అంతరం వద్దేమొద్దు, ఆయన నన్ను బ్రతికించాడు. చచ్చిపోతావే నువ్వు అంటే, చచ్చినేం లేదు అయ్యా, తొందరగా తీసుకెళ్ళమని ప్రార్థన చేయ్యా, చచ్చిపోతే పరలోకపోతా, నేను ఏసైతో కూడా ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె విశ్వాసం చూడండి, అది కదండి నికార్సైన విశ్వాసం. బంగారం అండి, బంగారు కొండలు అవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంగారమా రోల్డ్ గోల్డా? ఏ బంగారం చెప్పండి మీరు? మీ క్రియలే చెబుతాయి, మీరు చెప్పక్కర్లేదులే. సుత్తి దాన్ని పట్టుకుని ఇట్లా గీరితే అర్థమైపోద్ది రోల్డ్ గోల్డ్ ఒరిజినల్ డూప్లికేట్ అనేది. దేవుని కొరకు మనం నిలుచుదుము గాక. దేవుని బిడ్డలారా, సొలొమోను చూడండి ఎంత గొప్పగా ప్రారంభించాడు, ముగింపు ఏమో ఒక దరిద్రపు కొట్టు బ్రతుకులోకి వచ్చాడు. కానీ సౌలు ఉన్నాడే పౌలు, దేవుని బిడ్డల మొగదొట్టులో ఎంత దుర్మార్గంగా ఉండేవాడు. ఒకప్పుడు దేవుడు అంటే నాకు ఇష్టం లేదన్నవాడు, దేవునికి ఇష్టడయ్యాడు, దగ్గరయ్యాడు, దేవుని స్వరం విన్నాడు, దేవునితో నడిచాడు, పోరాడాడు, శ్రమలు, ఇక్కట్లు, ఇబ్బంది, అసలు తన జీవితమే దేవునికి పనర్పణగా సమర్పించాడు. నీతి కిరీటాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎలాగంటే అచ్చం కాలేబులాగా మొదట్లో ఎంత ఉందో ముగింపు కూడా ఇంకా అసలు కాలేబు కంటే ఇంకెక్కువ, మునుపటి కంటే అధికమైనటువంటి విశ్వాసం. అట్టి కృప పరిశుద్ధాత్మయుడు మీ అందరికీ దయచేయను గాక. సంవత్సరాలు జరిగే కొద్దీ, సంవత్సరాలు కదిలిపోయే కొద్దీ మీలో దేవుని పట్ల ఆసక్తి, ప్రేమ అధికమవును గాక, రెట్టింపు అవును గాక, విశ్వాసంలో ఫలించుదురు గాక, క్రీస్తుకు సమీపస్తులుగా ఉందురు గాక, శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, రోగాల్లో కూడా ప్రభువును హత్తుకొని జీవించుదురు గాక. మీరు కూడా చెప్పాలి, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, రోగమైన ఇవేవి క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపనేరవు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మమ్మల్ని బలపరచండి అయ్యా అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు, తల్లి, అమ్మ, చెల్లి మోకరించమ్మా. ఆ అనుభవం నీలో ఉందా? మొదటి ప్రేమ, మొదటి ఉజ్జీవం, మొదటి మంట అయ్యా నాకు నేర్పయ్యా, నాకు అనుగ్రహించు ప్రభువా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మన మధ్యలో ఇమ్మానుయేలు ప్రార్థన చేస్తాడు. ప్రభు అలాగూ మన అందరిని బలపరిచినట్లుగా కళ్ళు మూసుకొని మన అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా కాలేబును బలపరిచినట్లుగా మమ్మల్ని కూడా బలపరచు నాయనా. అయ్యా మొదటి బలం, మొదటి విశ్వాసం, మొదటి ప్రేమ మాలో నింపు నాయనా అంటూ ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా 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 ప్రేమగల దేవ యేసయ్యా, నీ కొందనాలు నాయన. అయ్యా, గడిచిన దినాలంతా నేను నీ కృపలో భద్రపరుచుకుని నాయన, ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, గతించిపోయిన 2024 సంవత్సరం అంతా నీ కృపాక్షేమాలు మా వెంట వచ్చినాయి తండ్రి. ఇదిగో తండ్రి, జరుగుతున్న ఈ సంవత్సరం 2025 సంవత్సరం అయ్యా, నూతనంగా నాయన నూతన కార్యాలు మా జీవితాల్లో చేయాలని నాయన మీ అందరం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించండి తండ్రి. ఇదిగో నాయన, మరి ఇది మొదలుకొని అయ్యా నాయన మీ కార్యాంతము వరకు నాయన నీ కృపలో అయ్యా కొనసాగునట్లు మమ్మల్ని దీవెలించండి. అయ్యా, అలానాడు కాలేబు నాయన అయ్యా అయ్యా మొదట్లో ఏ విధమైన బలం ఉన్నదో చివరి వరకు తను కాపాడుకున్నట్లుగా అయ్యా మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నట్లుగా కృప చూపండి తండ్రి. అయ్యా, కార్యారంభము కంటే కార్యాంతం మేలని వాక్యం సెలవు ఇచ్చినట్లుగా ఇదిగో తండ్రి నీ విశ్వాసంలో అయ్యా నీ పరిచర్యలో అయ్యా నీవు చెప్పిన ప్రతి పనిలో నాయన మేము నాయన మొదట్లో ఏ విధంగా ఉన్నామో చివరి వరకు దాన్ని కాపాడుకున్నట్లు కృప చూపండి తండ్రి. ఆనాడు సొలొమోను తన విధానాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి. అయ్యా నాయన, మరి సౌలు అయితే నాయన మొదట్లో నిన్ను హింసించి దూషించినవి అయ్యా చివరకు నాయన నీ కీర్తి కిరీటాన్ని అందుకున్నాడు నాయన. అయ్యా, ఈ రోజైతే మేము ఏ స్థితిలో ఉన్నాం మీరు ఎరుగుదురు తండ్రి. అయ్యా నాయన, ఈ రోజు మా విశ్వాసం ఏంటో మీరు తెలుసుకున్నారు తండ్రి. అయ్యా, ఈరోజు మా బలం ఏంటో మా శక్తి ఏంటో మీరు ఎరుగుదురు తండ్రి. అయ్యా, చివరి వరకు నాయన మా విశ్వాసం మేము పోగొట్టుకోకూడదు నాయన. అయ్యా అయ్యా, ఇదిగో తండ్రి, విశ్వాస పరీక్షలో మేము నెగ్గాలి నాయన. నీ తీర్పులో మేము నిలబడాలి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారపు ఆరాధన సమయంలో నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని బలపరచండి, స్థిరపరచండి నాయన. ఏ ఒక్కరు వెనుదీయపోడు తండ్రి. సాక్షులుగా నిలబెట్టుకొని ఆయన బలమైన పునాది వేయండి తండ్రి. మమ్మల్ని బలంగా వాడుకోండి తండ్రి నాయన. అనేకులు ఇతర సాక్షులు నిలబెట్టుకొని ఆయన నిలబెట్టు. ఏ ఒక్కరు తప్పిపోవడం నీకు ఇష్టం లేదు కనుక నాయన మమ్మల్ని ఆయన స్థిరపరచండి. మేము మా విశ్వాసంలో మమ్మల్ని నాయన అయ్యా ముందుకు సాగునట్లు కృప చూపండి తండ్రి.